నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, అద్భుతమైన వార్త, మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి వార్త చదవబోతున్నారు. ఆల్ ఖైదా గ్రూపుకు సంబంధించినటువంటి 30 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. 30 మందికి పైగా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. పాకిస్తాన్లో ఎట్లా చచ్చిర్రు? పాకిస్తాన్లో వాళ్ళు అక్కడ ఆ దేశంలోనే 30 మంది ఎట్లా చచ్చిండ్రు అంటే, మన వాళ్ళు చాలా చాకచక్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకల్లో నెమ్మదిగా నెమ్మదిగా పంపిస్తున్నది నరకానికి. అది మన గొప్పతనం. వాళ్ళు ఏమంటున్నారు, ఇది భారత్ నిఘా సంస్థ పనేనని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది 100% వాస్తవం. ఒకసారి చదువుతా ప్రేక్షకులరా. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ, పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావల్కోట వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పారు. మేమే చంపినాం రా గాది కొడుకులారా, మేమే చంపినాం రా, మిమ్మల్ని ఇంకా చంపుదాం రా. పాకిస్తాన్ లో ఉగ్రవాదులను, మా దేశంలో మారణకాండకు సృష్టించినటువంటి ఉగ్రవాదులను, దొంగలను, లంగలను పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ కాబట్టి అక్కడికి మా వాళ్ళు వీరోచితమైనటువంటి పోరాటం చేసి కథం చేసి పడేస్తున్నారు. బొంద పెడుతున్నారు, మిమ్మల్ని బొంద పెడుతున్నారు. ఇంకా పోతారు. 30 పైగా కాదురా, 1000 మంది అయినా సరే మేము కథం చేస్తాం, నీకు దొరకకుండా కథం చేస్తాం రా. వాడు హోటల్ ఉండని, గప్చుప్ బండి కాడు ఉండని కథం చేసి పడేస్తుండే వాడు. గత 3 నుంచి 4 ఏళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత్ నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు అని అతడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. అతడు తెలియని గన్మెన్ మోడల్ గా అభివర్ణించింది. ఎవరి దొరకడే లేదు, సంపదం అవతల పడతాం. ఇంకోటి కూడా కెమెరాలు పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో, దొరకము, కానీ టార్గెట్ మాత్రం రీచ్ అవుతున్నాం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వం కానీ భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ తరచూ ఈ దాడులకు భారత్ కారణంగా చూపుతుండగా న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి. మేం చేసేది మంచి పని, మేము ఇప్పుడు అంగీకరించాం, అయినా మీ వినాశకాలానికి మీరే కారకులు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు మమ్మల్ని ఏమో చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీ వాళ్ళే పోతున్నారు, మీ వాళ్ళే హతమవుతున్నారు. ఒక్కసారి ఈ వీడియో ప్రేక్షకులు. पहला वाकया नहीं है, गुज़श्ता 3-4 सालों के अंदर 30 से ज्यादा वाकयात हो चुके हैं कि हमारे भाइयों को शहीद किया गया. किसी को पेशावर में, किसी को कराची में, किसी को पिंडी में, किसी को रावलकोट में, किसी को मुजफ्फराबाद. చూసినా వాడు ఎట్లా మొత్తుకుంటున్నాడు వాడు. అయితే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, కానీ అధికారికంగా మనం చెప్పడానికి వీల్లేదు. దుష్ట శిక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన 100 మంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడడం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మేము స్పష్టత ఇయ్యమో, మేము చేసేది చేస్తాం. గ్రౌండ్ లెవెల్లో పాకిస్తాన్లో బలిసినటువంటి, బాగా బలిసి ఉన్న ఉగ్రవాదులను, ఉగ్రవాద నాయకులను సంహరించడానికి ఏదో రూపంలో మీ ముప్పుకు దాపురించి ఉన్నది. ఏమంటారు ప్రేక్షకులారా? మన పేరు రక్తపాతం, మన భారతదేశంలో రక్తపాతం సృష్టిద్దామని సృష్టించినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లో పోయినరు. దానికి కారకులైనటువంటి వాళ్ళు పాకిస్తాన్లో ఏ మూలకున్నా సరే వాళ్ళు హతమవుతారు. వాళ్ళని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటారు ప్రేక్షకుల? శుభవార్తనా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.